హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సినిమా యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారండి పన్నీర్ బిర్యానీ. చాలా ఈజీగా, టేస్ట్ మాత్రం అదర్స్ అండి. అన్నీ రెడీ పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ కట్ చేసిన ఆనియన్స్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి రెడీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేయండి. ఆనియన్స్ కూడా మొత్తం డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బయటికి తీసిన తర్వాత అవి కలర్ వస్తే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎక్కువసేపు వేయించితే అవి బ్లాక్ అయిపోతాయి. అయితే ఇంకో టేస్ట్ కూడా ఉండవండి. అందుకే అది కొద్దిగా వేగిన తర్వాత తీసేస్తే అవి కలర్ వస్తే క్రిస్పీగా కూడా అవుతాయి. ఆ వేడికి కొంచెం వేగుతాయండి. చూసారా ఎంత మంచిగా క్రిస్పీగా విడివిడిగా అన్నీ చాలా బాగా వచ్చాయండి. ఇది రెడీ పెట్టేసుకున్న తర్వాత జీడిపప్పు ఆప్షనల్ అండి. ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు. అవి కూడా కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేను చేస్తున్న రైస్కి ఇది 1/2 kg కన్నా కొద్దిగా ఎక్కువ ఉందండి. నేను 1/2 kg చేస్తున్నా, మిగతా తీసి పక్కకు పెట్టేస్తున్నాను. దాంట్లో పన్నీర్ కట్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి అది రెడీ పెట్టుకోండి. వీటిని కూడా ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒక 70% వేగితే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. పన్నీర్ కూడా అండి ఎక్కువ హీటుతో వేయించకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించితే సరిపోతుంది. చూసారా అండి, ఇలా వేయించిన తర్వాత అన్నీ రెడీ మొత్తం మీద అయిపోయిన తర్వాత ఇదిగో చూసారా ఇలా ఉంది. ఇవన్నీ రెడీ పెట్టి పక్కకు పెట్టిన తర్వాత ఒక పెనం మీద చెక్క, లవంగ, యాలుక్కాయ, షాజీరా, జీరా మొత్తం వేయించి దూరగా వేయించి మంచి స్మెల్ వస్తున్నప్పుడు వాటిని రోల్లో తీసుకొని దంచినా పర్వాలేదు, మిక్సీ వేసినా పర్వాలేదండి. అది కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత తీసి రెడీ పక్కన పెట్టేసేయండి. అయిపోయిన తర్వాత దీన్ని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పన్నీరు, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మిక్సీ దంచి పెట్టుకున్నాం కదండి, అది ఉప్పు, కారము, పసుపు అండ్ ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా వేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి పన్నీర్ పీసెస్కి అంతా ఒకసారి పట్టిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఆయిల్ అదే వేయండి. వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లో పెరుగు వేసేయండి. పెరుగు వేస్తే బాగుంటుంది. మరి పెరుగు గట్టిగా వేయకండి, దానికి కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసిన తర్వాత వేసేయండి. తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసిన తర్వాత టమాటో ప్యూరీ అవ్వండి. మీకు అది ఇష్టం ఉంటేనే వేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. టమాటో ప్యూరీ ఏం లేదండి, కొంచెం టమాటోస్ కట్ చేసి కొద్దిగా ఉడకబెట్టి దాన్ని మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా చెక్క, లవంగాలు, యాలుక్కాయ, ఫ్లవరు అండ్ జాజికాయ అండి. జాజికాయను అలా వేస్తే కొంచెం స్మెల్ రాదండి, అందుకే కొద్దిగా తురిమి వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. జాజికాయ ఎప్పుడైనా సరే కొద్దిగా తురిమి వేయండి, మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్లో వాటర్ ఎక్కువగానే తీసుకోండి. సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఉన్న తర్వాత పుదీనా, కొత్తిమీర, బిర్యానీకి మసాలా సంబంధించిన అన్నీ వేసేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను బండ పువ్వు అండి, స్టార్ బ్లాక్ స్టార్ ఫ్లవర్ అంటారు కదండి, బండ పువ్వు, దాన్ని కూడా వేసేయండి. వేసేసిన తర్వాత ప్లేట్ వేయండి. తర్వాత రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యం వేయాలండి. బాగా దీంట్లో సాల్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి, లేకపోతే అసలు టేస్ట్ ఉండదండి బిర్యానీ. సో బియ్యం అంతా వేసిన తర్వాత ఇప్పుడు పక్కన ఇంకో కుక్కర్లో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుందామండి. కింద ఆయిల్ పోసి ఒక మందంగా ఉన్నట్టు బౌల్లో కింద ఆయిల్ పోసి దాంట్లో ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ కర్రీ మసాలా, దాన్ని ఒక లేయర్గా వేయండి. 3 లేయర్స్ అయినా వేయచ్చు, 2 లేయర్స్ అయినా వేయచ్చు అండి. వేసిన తర్వాత పైన కింద అంతా ఒకసారి వేసేయండి. వేసిన తర్వాత రైస్ మనకు ఒక 30% ఉడికితే చాలండి. జస్ట్ ఒక 30% ఉడికిన రైస్ను దాని మీద ఒక 30% ఉడికినటువంటి రైస్ని ఒక లేయర్ లాగా వేసేయండి. ఇది జస్ట్ ఒక 30% ఉడికిందండి. ఈ రైస్ని ఒక లేయర్ లాగా వేసేయండి. వేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం కర్రీ ఉంది కదండి, అది కూడా కర్రీ వేసేసి ఇప్పుడు ఒక 50% రైస్ ఉడుకుంటుంది కదండి, ఆ 50% రైస్ ఉడికిన రైస్ని వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ కర్రీ ఉంటుంది కదండి, పన్నీర్ కర్రీ, అదంతా వేసేసిన తర్వాత ఒక 80% ఉడికిన రైస్ని వేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వేసిన తర్వాత అన్ని కుక్కర్ పెట్టేసి విజిల్ మాత్రం అసలు పెట్టకండి. లేకపోతే ఒక పెద్ద బౌల్లో పెట్టేసి చుట్టూ గోధుమ పిండి పెట్టి ప్లేట్ పెట్టేసిన తర్వాత ఒక 25 minutes 30 minutesలో రెడీ అయిపోతుంది.
అంటే ఫ్లేమ్ ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం మీడియంలో పెట్టండి. తర్వాత సిమ్‌లో పెట్టండి. తర్వాత రెడీ అయిపోతుందండి. పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.